అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకొక హీరో పేరు ఏంటంటే అమ్ము స్వామినాథన్. మనకి హీరోస్ బుక్లో 7th పేజీలో ఈమె కోసం చాలా చక్కగా వివరించబడింది. సరే, విషయానికి వద్దాం. అమ్ము స్వామినాథన్ 1894 ఏప్రిల్ 22వ తేదీన జన్మించారు. ఈమె పాలక్కాడ్ జిల్లాలో జన్మించారు. ఈమె జీవిత భాగస్వామి డాక్టర్ సుబ్బరాం స్వామినాథన్. ఈమె భారతీయ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. ఆమె స్వతంత్రోద్యమంలో పాల్గొంది. ఆమె రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు కూడాని. సరే, అమ్ముకుట్టి స్వామినాథన్ కేరళ రాష్ట్రంలో పాలక్కాడ్ జిల్లాలోని జన్మించారట. అయితే అమ్ముకుట్టి తల్లిదండ్రులు నైర్ కులానికి చెందినవారు. ఆమె సంతానంలో కనిష్ట పుత్రిక. 13వ ఏటే ఆమెకి వివాహం కూడా జరిగింది. ఆమె భర్త మద్రాసులో బారిస్టర్. అయితే అమ్ముకుట్టి స్వామినాథన్ వివాహం తర్వాత అనేక మార్పులు జరిగాయి. అమ్ముల జీవితం తన భర్త ఆధ్వర్యంలో రూపాంతరం చెంది వికసించిందన్నమాట. భర్త తన యొక్క అభివృద్ధిని, ప్రతిభను ప్రోత్సహించాడు. ఆమెకి ఇంట్లోనే ఇంగ్లీష్, ఇతర సబ్జెక్టులపై బోధించడానికి ట్యూటర్ను కూడా నియమించాడట. తర్వాత ఆమె చదువుకొని బాగా ఆంగ్లంలో నిష్ణాతురాలుగా మారింది. తన భర్త ప్రభావంతో అమ్ము మహాత్మా గాంధీ అనుచరులుగా మారి భారత స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొంది. స్వతంత్రం తర్వాత ఆమె రాజ్యాంగ పరిషత్ సభ్యురాలుగా కూడా పనిచేసింది. 1917లో ఆమె అన్బెసెంట్తో కలిసి ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనే ఒక మహిళా స్వచ్ఛంద సంస్థ, మహిళల యొక్క హక్కుల కోసం పోరాడే అతిపెద్ద సంస్థని ఆమె స్థాపించింది. 1952లో అమ్ము స్వామినాథన్ మద్రాసు రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఎంపికయ్యింది. ఆమె అనేక సాంస్కృతిక, సామాజిక సంస్థలతో అనుబంధం కలిగి ఉండేదట. మరియు నవంబర్ 1960 నుండి మార్చ్ 1965 వరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఆమె మదర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయిందంట. స్వామినాథన్కి 4 పిల్లలు. గోవింద్ స్వామినాథన్ మద్రాస్ హైకోర్టు బారిస్టర్, కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ డాక్టర్, నెక్స్ట్ మృణాలిని స్వామినాథన్ భరతనాట్యం నాట్యకర్త, ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ భార్య. చిన్న కొడుకు సుబ్బారావు మహేంద్ర అండ్ మహేంద్రాస్లో డైరెక్టర్గా పనిచేసేవారు. చూసారా, అమ్ము స్వామినాథన్ నిజంగా రియల్లీ గ్రేట్ కదా. బాల్య వివాహం జరిగినా కూడా 13 సంవత్సరాల వయసులో తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా తన భర్త సహాయ సహకారాలతో తన వ్యక్తిత్వాన్ని దృఢంగా చేసుకొని అనేక ఉద్యమాల్లోని, అనేక సోషల్ యాక్టివిటీస్లోని పాల్గొని ఒక దృఢ మహిళగా మన అందరికీ ఆదర్శంగా ఉంది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అమ్ము స్వామినాథన్. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకి వస్తుంది మీ ఉషా.